హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐషు సంజీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర ఎండుమిర్చితో చేసిన పచ్చడి. గోంగూర ఎండుమిర్చి పచ్చడి అనగానే అందరికీ నోట్లో నీళ్లు ఊరుతాయి కదా. సో నేను కూడా ఇది ట్రై చేశాను ఈరోజు. నచ్చితే మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ గోంగూర తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని మంచిగా ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చి ఒక 15 to 20 తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని వాటిని మిక్సీ జార్లో వేసుకొని వీడియోలో చూపించినట్లు పౌడర్ చేసుకోవాలి. తరువాత అదే కడాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు కూడా వేసుకొని మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకొని మగ్గనివ్వాలి. ఇది కొంచెం మగ్గినాక కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని అది కూడా మగ్గనివ్వాలి. ఇది మొత్తం మగ్గే టైంలో గోంగూర ఎండుమిర్చి పచ్చడికి ఒక మసాలా కూడా ఉంటుంది. ఆ మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మసాలా కోసము కొన్ని ధనియాలు, ఆవాలు అండ్ జీలకర్ర దోరగా ఫ్రై చేసుకొని ఆ పౌడర్ కూడా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బిగ్ సైజు ఆనియన్ తీసుకొని పెద్ద పెద్ద స్లైసెస్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ గోంగూర మొత్తం మగ్గిపోతుంది. ఈ టైం వరకు మనం ముందుగా పౌడర్ చేసుకున్న ఎండుమిర్చి కారంలో ఈ మగ్గిన గోంగూర వేసుకొని మళ్ళీ ఒకసారి మనము మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసిన ఆనియన్ పీసెస్ కూడా ఒకసారి వేసి ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇది మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. నెక్స్ట్ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు కోసము తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ మనం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయినాక మనం ముందుగా గ్రైండ్ చేసిన గోంగూర పచ్చడి కూడా వేసుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన గోంగూర పచ్చడి కోసము ఒక మసాలా ప్రిపేర్ చేసాం కదా, అది కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేయడమే. గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మా ఛానల్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.